అరుణాచల్ ప్రదేశ్ విషయంలో నిత్యం మన దేశంలో ఘర్షణ పడే చైనా ఇప్పుడు సరికొత్త కుట్రకు తెరతీస్తుంది. ఏకంగా సరిహద్దుకు దగ్గరగా భారీ ఎత్తున అణ్వాయుధాల తయారీ చేపట్టింది. అమెరికా రష్యాలకు ధీటుగా 2030 నాటికి 1000 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. రష్యాతో ముగిసిన అణు నియంత్రణ ఒప్పందం పరిధిలోకి చైనాను కూడా తలుపుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించడం జిన్పింగ్కు ఇష్టం లేదని చెబుతున్నారు. ఈ ఒప్పందం నుంచి తప్పించుకోవడానికే భారీగా అణ్వాయుధాల తయారీ మొదలుపెట్టింది. అయితే చైనా ప్రయత్నాలు మన దేశ భద్రతకు ముప్పుగా మారాయి. సరిహద్దులో డ్రాగన్ మరోసారి కుటిల పన్నాగాలు మొదలుపెట్టింది. చాలా కాలంగా అణ్వాయుధాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనా మన సరిహద్దుల్లోనే భారీ అణుస్థావరాన్ని నిర్మిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కు 800 కిలోమీటర్ల దూరంలో సిచువాన్ ప్రావిన్స్ లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్ పింగ్టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. ఈ స్థావరాలను ఉపగ్రహాలు పసిగట్టాయి. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కథనాలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం చైనా దగ్గర 600 అణుబాంబులున్నాయి. రష్యా వద్ద దాదాపు 5400, అమెరికా వద్ద దాదాపు 5200 అణుబాంబులు ఉండగా చైనా 3వ స్థానంలో ఉంది. అయితే 2030 నాటికి కనీసం 1000 పైచిలకు అణు వార్ హెడ్ల సామర్థ్యం సంతరించుకోవడమే చైనా లక్ష్యం. అయితే ఈ భారీ ప్రాజెక్టును మన దేశ సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సమీపంలో నిర్మించడమే ఆందోళన కలిగిస్తోన్న అంశం. గత కొంతకాలంలో ఇక్కడ చైనా జనావాసాలు పెరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా భారత్ ను కవ్వించడమే అని చెప్పక తప్పదు. వాయువ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా నిర్మించిన అణు ప్లాంట్లు కొత్తవేమీ కాదు. అమెరికా రష్యాలకు ధీటుగా అణ్వాయుధాలను తయారు చేసే లక్ష్యంతో దాదాపు 60 ఏళ్ల కిందనే నిర్మించారు. ఇందుకోసం అప్పట్లోనే వేలాది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికులు పనిచేశారు. జిటాంగ్ పింగ్టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీ దూకుడుగా సాగింది. అయితే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో వేగాన్ని తగ్గించారు. అయితే గత కొంతకాలంగా పనులు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో పుంజుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో న్యూక్లియర్ వార్ హెడ్ల తయారీ పనుల్ని వేగవంతం చేసింది. అమెరికా రష్యాలతో పోలిస్తే చైనా దగ్గర అణు సంపత్తి తక్కువే. ఇటీవలే అమెరికా రష్యా నడుమ అమల్లో ఉన్న అణు నిరాయుధీకరణ ఒప్పందం ముగిసింది. కొత్త ఒప్పందం పరిధిలోని చైనాను కూడా తేవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల తయారీ వేగవంతం చేసిందని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో 1945లో జపాన్లోని హిరోషిమా, నాగాసాకి నగరాల మీద అమెరికా అణుబాంబులను ప్రయోగించడంతో ఆ 2 నగరాలు బూడిదగా మారాయి. 2,20,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో అణ్వాయుధ యుద్ధం ఎంత భయానక విధ్వంసం సృష్టిస్తుందో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ తర్వాత కాలంలో అమెరికా రష్యాలు భారీ ఎత్తున అణ్వాయుధాలను సమకూర్చుకోవడం మొదలైంది. అయితే అణ్వాయుధ నిల్వలకు సంబంధించి 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నేత బ్రెజ్నెల్ల మధ్య తొలిసారి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక అణ్వస్త్రాల గురించి ఇరు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. కాగా 2001లో అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సమయంలో అమెరికా ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెవ్ల మధ్య న్యూ స్టార్ట్ పేరుతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాలు 700 కన్నా ఎక్కువ క్షిపణులు, యుద్ధ విమానాలపై 1550 కన్నా ఎక్కువ అణ్వస్త్రాలను వినియోగానికి సిద్ధంగా ఉంచకూడదు. ఒకరి అణు కేంద్రాలను మరొకరు తనిఖీ చేసుకోవచ్చు. కాగా న్యూ స్టార్ట్ ఒప్పందం 2021లోనే ముగియాల్సి ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు పొడిగించారు. ఫిబ్రవరి 5తో ఈ గడువు కూడా ముగియడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో అమెరికా, రష్యా మళ్లీ అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే అవకాశముందనే ఆందోళన మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత అణు ఘర్షణల ముప్పును పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతోన్న ఉద్రిక్తతల వల్ల ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖంగా లేరు. తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి చెబుతూ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఆర్డర్పై 2024లో ఆయన సంతకం కూడా చేశారు. కాగా అమెరికా ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ముందుకొస్తే తాము కూడా మరో ఏడాది పాటు దీనికి కట్టుబడి ఉంటామని రష్యా పుతిన్ ఇటీవల ప్రకటించారు. కానీ ట్రంప్ యంత్రాంగం నుంచి అప్పట్లో ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ ఒప్పందం సరిగ్గా చర్చించకుండా కుదిరిందని, అమెరికాకు అనుకూలంగా లేదని విమర్శించారు. దీనిని పొడిగించడానికి బదులుగా కొత్త, మెరుగైన, ఆధునిక ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు.
సూచించారు. ఇందులో చైనాను కూడా కలుపుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. చైనా తన అణ్వస్త్రాలను పెంచుకుంటూ పోతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశమే చైనాకు మింగుడు పడ్డం లేదు. రష్యా, అమెరికాలతో పోలిస్తే తమ వద్ద అంత భారీ స్థాయిలో అణ్వాయుధాలు లేనందువల్ల ఆ ఒప్పందంలోకి తాము రానవసరం లేదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెబుతున్నారు. ఈ కారణంగానే చైనా తన అణు కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాగా సిచువాన్ ప్రావిన్స్ లో కొత్తగా నిర్మిస్తోన్న పింగ్ టాంగ్ ప్లాంట్ లో యురేనియం శుద్ధి కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. అక్కడ కొత్త నిర్మాణాలు జోరుగా కనిపిస్తున్నాయి. ఏకంగా 360 అడుగుల ఎత్తైన నిర్మాణాలున్నట్టు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు దగ్గర నిర్మిస్తోన్న ఈ ప్లాంట్ మన దేశ భద్రతకు ఆందోళనకరమని చెబుతున్నారు. అక్కడ ప్రమాదకర అణ్వ్యర్థాల పరిణామం భారీగా పెరుగుతోందని, అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మన దేశంలో మొదటి నుంచి ఘర్షణ పడుతూ ఉండడం తెలిసిందే. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా టిబెట్లో భాగమని చైనా వాదిస్తోంది. దీన్ని దక్షిణ టిబెట్ గా పేర్కొంటోంది. జాంగ్నాన్ అనే పేరు కూడా పెట్టింది. బ్రిటిష్ వారు భారత్ టిబెట్ల మధ్య ఏర్పాటు చేసిన 1914 నాటి మెక్ మహోన్ రేఖను చైనా గుర్తించలేదు. భారత్తో 1962లో జరిగిన యుద్ధంలో చైనా అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకొచ్చిన వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అరుణాచల్ ప్రజలను భారతీయులుగా కూడా గుర్తించదు చైనా. వారి భారతీయ పాస్పోర్టులపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కాగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఇది పూర్తిగా భారత్లోని అంతర్భాగమని స్పష్టంగా చెబుతూ వస్తోంది.